గోవిందాయ నమః. అందరికీ జై శ్రీరామ్. మహాలక్ష్మీదేవి మన ఇంటికి ఎప్పుడు వస్తుంది, ఎప్పుడు వెళ్ళిపోతుంది అంటే మనకు అదృష్టం ఎప్పుడు పడుతుంది, దరిద్రం ఎప్పుడు పడుతుంది, ఏ ఏ సందర్భాలలో ఎలాంటి పనులు చేయడం వల్ల లక్ష్మీదేవి మన ఇంట్లోకి వస్తుంది, స్థిరంగా ఉంటుంది, ఎలాంటి పనులు చేయడం వల్ల వెళ్ళిపోతుంది. వీటి గురించి సహజంగానే మనకి శాస్త్రాలలో పెద్దలు కూడా చెప్పారు. మహిళలు ఎక్కువగా ఈ విషయాల గురించి ఆలోచిస్తూ ఉంటారు. మనకు మహాలక్ష్మీదేవి గురించి దానికి సంబంధించి రిలేటెడ్గా ఇంటికి సంబంధించి ఇంట్లో ఏ విధంగా ఉంటే లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటుంది, ఏ విధంగా ఇల్లాలు ప్రవర్తించాలి, లేదంటే ఆమె ఆచరణ అలవాట్లు ఏ విధంగా ఉంటే లక్ష్మీదేవికి ఆనందం కలుగుతుంది అనే విషయాల గురించి మహాలక్ష్మి రహస్య శాస్త్ర గ్రంథాలలో వివరాలు ఉన్నాయి. నేను వీటిల్లో కొన్ని ముఖ్యమైన విషయాలు ఈరోజు వీడియోలో తెలియజేసే ప్రయత్నం చేస్తాను. ఇవి ఎందుకు విధించారు అనేది కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నేను ఏదో ఇందులో ఇలా ఉంది కాబట్టి మీరు ఇలా ప్రవర్తించాల్సిందే, లేకపోతే ఏదో అవుతుంది అని నేను ఎప్పుడు చెప్పను. ఎందుకు చెప్పారు, ఇప్పుడు కారణం ఎందుకు నడుచుకోవాలి, ఎలా నడుచుకోవాలి, ఇది వివరించే ప్రయత్నం చేస్తాను. నాకు చాలా ఇష్టమైన విషయం ఏంటంటే, ఏదైనా ఒక విషయాన్ని కూలంకషంగా ఈ కాలపు పిల్లలకి కూడా, ఎవరైనా కాలేజీ పిల్లలు కానీ హై స్కూల్ ఆడపిల్లలు కానీ చూస్తున్న ఈ వీడియో వాళ్ళకు కూడా క్లియర్గా అర్థమయ్యే విధంగా చెప్పడం అలవాటు. కాబట్టి కొంచెం ఒకవేళ నేను లెంత్ తీసుకున్న వీడియో వివరంగా క్లియర్గా చెప్పడం అనేది నా ఉద్దేశం. ఏదో ఇలా చేయాలి, ఇలా ఉండాలి, ఇలా ఉంటే లక్ష్మీదేవి వచ్చేస్తుంది, కుబేరులు అయిపోతారు, ఇలా చేస్తే వెళ్ళిపోతుంది అని రెండు ముక్కలు అనేసేస్తే పాపం జనాలకు అర్థం కాదు, భయపడిపోతారు, కన్ఫ్యూజ్ అవుతారు, కొందరు అలాగే అమాయకంగా నమ్ముతారు. ఎందుకు ఏమిటనేది కూడా క్లియర్గా చెప్పాలి. ముఖ్యంగా ఒక విషయం, మహిళలు భోజనం చేసే పద్ధతి గురించి వివరించబడి ఉంది ఈ గ్రంథంలో. ఇంటి ఇల్లాలు తూర్పు వైపు కానీ ఉత్తరం వైపు కానీ కూర్చొని భోజనం చేయాలి, చీకటిలో భోజనాన్ని తీసుకోకూడదు. ఈ విధంగా పాటిస్తే లక్ష్మీదేవి లాంటి వారి గృహాలని కనకమయం చేస్తుంది. ఈ విషయం గురించి చాలా ముఖ్యంగా రాశారు. ఇంట్లో ఇల్లాలు లేదా మహిళలట ఇంట్లో తూర్పు వైపున లేదా ఉత్తరం వైపున కూర్చొని భోజనం చేయాలట. ఈ రోజులో తెలుస్తుందా అండి, అపార్ట్మెంట్లో తూర్పు ఎటుంది ఉత్తరం ఎటుంది? మనం ఏం చేస్తాం, టీవీ ముందు కూర్చొని ఒక చేత్తో రిమోట్ పట్టుకొని ఒక చేత్తో అన్నం తింటూ ఆపసపాలు పడుతూ మార్చుకుంటూ రిమోట్ ఛానల్స్ మార్చుకుంటూ అన్నం తింటాం, లేదంటే సెల్ ఫోన్ చూస్తూ అన్నం తింటాం. రెండే విషయాలు. ఎక్కడ కూర్చొని తింటాం, డైనింగ్ టేబుల్ ఉన్న కూర్చో, సోఫా మీద, దివాన్ మీద, మంచం మీద, కుర్చీలో ఎక్కడ పడితే అక్కడ కూర్చొని తింటాం. నిజం చెప్పుకోవాలంటే అంతే కదా. సరే, ఇంతకీ ఇది ఏ సందర్భంలో రాశారో, ఇప్పుడు ఈ నియమం వర్తిస్తుందా, ఇప్పుడు ఏ విధంగా పాటించాలనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనకు బాగా వెలుతురు పడే దిక్కు తూర్పు ఒకటి, ఉత్తరం ఒకటి, దక్షిణానికి పశ్చిమానికి వెలుతురు తక్కువగా ఉంటుందన్నమాట. సో మహిళలు భోజనం చేసేటప్పుడు ఆ భోజనము చక్కగా చూసుకొని చేయాలి. శ్రద్ధగా కూర్చొని భోజనం చేస్తేనే అది మహిళలకు వంట పడుతుంది. భోజనం వంట పడితేనే వాళ్ళు బాగా కాస్త బలంగా ఆరోగ్యంగా ఉంటారు. మహిళలు బలంగా ఆరోగ్యంగా ఉంటేనే ఆ కుటుంబం బాగుంటుంది. ఆ ఇంటి ఇల్లాలు ఆరోగ్యంగా బలంగా ఉంటేనే కదా పిల్లలు సంసారం అంతా బాగుండేది. ఆ ఇల్లాలు జబ్బుపడి మంచం మీద పడతాయి, ఆ ఇంటికి కళాకాంతులే పోతాయి, ఆ ఇంటి లక్ష్మి కూడా పోతుంది. అవునా? కాబట్టి వండిన అన్నం ప్రత్యేకించి పాత రోజులు ఇప్పుడంటే మనం హైజీనిక్గా గ్యాస్ స్టవ్ మీద కుక్కర్లో పెట్టి వండేసుకుంటున్నాం అనుకోండి. ఆ రోజులో పొయ్యి మీద వండే అన్నం కదండి. ఆ అన్నంలో రాళ్ళు ఉంటాయి, లేదంటే ఏదైనా పడతాయి, కొన్నిసార్లు భోజనంలో వెంట్రుకలు లాంటివి కలుస్తాయి. ఇళ్లలో పాత రోజుల్లో ఏదైనా కొంచెం పురుగులు లాంటివి దోషాలు ఏమైనా అందులో కలిసి ఉండొచ్చు. చూసి చూడకుండా తింటే అన్నం విషప్రదం అవుతుంది. కాబట్టి వెలుతురు పడే దిక్కుల్లో కూర్చొని ప్రశాంతమైన చిత్తంతో భోజనం వైపు చూస్తూ మౌనంగా భోజనం చేయాలి మహిళలు. అలా చేయడం వలన, ప్రశాంతంగా అలా భోజనం చేయడం వలన, వెలుతురులో ఆ భోజనాన్ని చూస్తూ తినడం వలన వారికి మానసికంగా శారీరకంగా ఆరోగ్యం పాడవదు, పైగా ఆరోగ్యం బాగుంటుంది. మహిళలు ఆరోగ్యంతో బాగుంటే, ఆ విధంగా చక్కటి సదాచారం పాటిస్తే భోజనం చేసేటప్పుడు మనసు పెట్టి తాము వండిన వంటకాలే ఎలా ఉన్నాయో ఏంటో కూడా పట్టించుకొని టీవీ చూసుకుంటూ 7:30కో 8కో సీరియల్ వస్తుంది, ఆ సీరియల్ చేసుకుంటూ మనం తినేయాలి. లేదా స్విగ్గీస్ జొమాటోలో బుక్ చేసుకొని ఆ డెలివరీ బాయ్ చేసి వెళ్తాడు, అది తింటూ టీవీ చూడాలా, ఫోన్ చూడాలి, లేదా ఫోన్లో మాట్లాడుతూ తినాలి. మహాలక్ష్మీదేవి ఏ విధంగా అనుగ్రహిస్తుంది చెప్పండి. కాబట్టి పాత రోజుల్లో భోజనం చేయాలంటే ఉత్తరము లేదా తూర్పు దిక్కున, వెలుతురు పడే దిక్కున మహిళ ఇల్లాలు ప్రశాంతంగా కూర్చొని
వెలుతురులో భోజనాన్ని చూస్తూ ప్రశాంతమైన మనసుతో ఆ వంటకాలు ఆస్వాదిస్తూ కడుపు నిండా తినాలి. అలా తింటే మహాలక్ష్మీదేవి ఆనందిస్తుందట. అలా తిన్న మహిళలకి మానసికంగా శారీరకంగాను చక్కగా స్ట్రాంగ్గా ఉంటారు. ఆ మహిళల వల్ల ఇల్లు బలంగా నిలబడి ఉంటుంది. ఆ మహిళలను చూసి వాళ్ళ ఆచరణను చూసి ఆనందించిన లక్ష్మీదేవి వాళ్ళ ఇంట్లో శాశ్వతంగా ఉండిపోతుంది అనేసి పెద్దలు చెప్పారు. అలాగే ఎట్టి పరిస్థితుల్లోనూ భోజనం మనము చీకట్లో కూర్చొని తినకూడదట. ఈ రోజుల్లో ఏం చేస్తున్నామంటే ఒక దిక్కుమాలను అలవాటు చాలామందిలో చూసాను నేను. హాల్లో లైట్లు ఆపేస్తారు, టీవీ పెట్టుకుంటారు. ఆ టీవీ ఆ బ్లూ స్క్రీన్ ఫోకస్ ఒకటి పడుతూ ఉంటుంది అనమాట. పెట్టుకొని ఏదో తింటూ డైనింగ్ టేబుల్, టీవీ ముందు కొందరు డైనింగ్ టేబుల్ ఉంటుంది, కొందరికి హాల్లో సోఫా సెట్లు ఇవి ఉంటాయి, దీవాన్ కాట్లు. ఇంకా అక్కడ కూర్చొని టీపాయ్ మీద పెట్టుకుంటారు. లేదంటే కాళ్ళు బోర్లా చెప్పుకొని కాళ్ళ మీద కంచం పెట్టుకొని ఆ లైట్లు అన్నీ ఆపేసుకుంటారు. చీకట్లో కూర్చుంటారు, తింటారు, టీవీ ఫోకస్ పడుతూ ఉంటుంది. పరమ దరిద్రం. అట్లా ఆ ఫోజ్లో ఎవరికైనా చూపించండి ఆ ఫోజ్, వాళ్ళు ఎంత అసహించుకుంటారు. నెగిటివ్ ఎనర్జీ అంటే అది. కాబట్టి భోజనము ఈ కాలంలో ఎలా పడితే అలా తింటున్నారండి. అది కాస్త చక్కదిద్దుకోవాలి. వివాహిత మహిళలు కూడా, ఇల్లాళ్ళు కూడా మంచాల మీద కూర్చొని తింటాం, ఎక్కడ పడితే అక్కడ కూర్చొని తింటారు. టీవీల ముందు ఎక్కువ చేసేది, టీవీల ముందు సీరియల్స్ చూస్తూ సోఫాల మీద కూర్చొని భోజనాలు చేసేట, సెల్ ఫోన్లో మాట్లాడుతూ భోజనాలు చేసేట. ఈ భోజనానికి అంటే ఇల్లాలు భోజనం చేయడానికి లక్ష్మికి సంబంధం ఉంటుంది. ఆరోగ్యాలు ఎవరికీ బాగుండట్లేదు. మేము లావ్ అయిపోతున్నాం, అతి బరువు పెరిగిపోతున్నాం అని కొందరు, మేము వీక్గా నీరసంగా ఉంటున్నాం అని కొందరు, మాకేవో రకరకాల హార్మోనల్ ఇంబ్యాలెన్స్ సమస్యలని కొందరు, మాకు గర్భాశయ సమస్యలని కొందరు, పీరియడ్స్ రావని కొందరు, ఓవర్ బ్లీడింగ్ అని కొందరు, రకరకాల కంప్లైంట్లు. వయసు చూస్తే 25-30 ఏళ్ళు ఉండవు. ఎందుకు వస్తున్నాయి? పోనీ వీళ్ళు ఏదైనా ఈ అన్నం లేని కరువు ప్రాంతంలో ఉన్నారా అంటే తినడానికి 3 పూట్ల లక్షణంగా తిండి ఉంటుంది మనకి. భోజనం మీద మనసు పెట్టకుండా సెల్లులు చూస్తూ టీవీలు చూస్తూ తింటూ ఉంటే లక్ష్మి మనల్ని పట్టించుకో. మనిషికి శారీరకంగా ఆరోగ్యం పాడైందంటే లక్ష్మి నిన్ను పట్టించుకోవట్లేదని, లక్ష్మి నీళ్ళు లేదని అర్థం. కాబట్టి అన్నము శ్రద్ధగా కూర్చొని తినండి. ఎన్ని రకాల వంటకాలు వండుకున్నారు, మీ ఏ ఆచారాలు బట్టి ఏదో వంటలు చేసుకుంటారు కదా, అది ఏదైనా వెజ్ అని నాన్ వెజ్ అని మీరు ఏం వండుకుంటారు, లక్షణంగా వచ్చాడు కూర్చొని ప్రశాంతంగా వెలుతురులో చక్కగా ఆ అన్నాన్ని ఆస్వాదించండి. ఆ పప్పుచారు, ఆ ఫ్రై, ఇంకేదైనా కూర, పెరుగన్నం, దాన్ని ఆస్వాదించండి. అబ్బే మనం టీవీలు చూసుకుంటూ అన్నం తినాలి, సెల్ ఫోన్లు చూసుకుంటూ అన్నం తినాలి. అన్నం అన్నపూర్ణ అంటారండి. ధాన్యలక్ష్మి అన్నము భగవత్ స్వరూపం, అన్నం పరబ్రహ్మ స్వరూపం. ఆ పరబ్రహ్మ స్వరూపాన్ని కంచంలో పెట్టుకొని ఆస్వాదించకుండా టీవీని చూసుకుంటూ లైట్లు ఆపేసుకొని టీవీ ఫోక్స్ మీద కూర్చొని ఎక్కడ పడితే అక్కడ కూర్చొని ఇది దరిద్రాన్ని పట్టిస్తుంది. గుర్తుపెట్టుకొని సరి చేసుకోండి. అలాగే ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఉదయం వేళ సాయంత్రం వేళ దేవుడు వస్తాడు, లేదంటే లక్ష్మీదేవి వస్తుంది. ఆ వేళకి తలుపులు తెరిచి ఉంచాలి. ముఖ్యంగా సంధ్యా సమయంలో దీపం వెలిగించే సమయంలో తలుపులు తెరిచి ఉంచకపోతే లక్ష్మీదేవి వెళ్ళిపోతుంది. ఇది సహజంగా అందరూ అనుకునే మాట. ఇందులో వాస్తవం ఏమిటి, ఈ కాల పరిస్థితులకు అన్వయం ఎలాగా, ఇది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కొంచెం మామూలుగా చూసుకుంటే లక్ష్మీదేవి రావడమో పోవడమో, లేదంటే దేవుడు రావడం పోవడం ఏమీ ఉండదు. మన పూజా గృహంలో ఉన్న ఆ ఫోటోలు, లేదంటే మనం ఆరాధించుకునే విగ్రహాలు ఏవైతే ఉంటాయో, మనం నిత్యము ఉన్నాడనే భావంతో ఆరాధన చేస్తున్నాం కాబట్టి భగవంతుడు ఇంట్లోనే ఉంటాడు. ప్రత్యేకించి సంధ్యాసనం చేసిన అయింది వీళ్ళింట్లోకి వెళ్ళాలి అనేసి దేవుడు లేదా లక్ష్మీదేవి రావడం ఏమీ ఉండదు. కానీ మనం ఏం చేస్తామంటే సంధుల సమయాల్లో, ఈ త్రిసంధ్యలు, ఉదయం వేళ, సూర్యుడు ఉదయించేటప్పుడు, మధ్యాహ్నం వేళ, సాయంత్రం అస్తమయం వేళ తలుపులు కిటికీలు అవన్నీ కూడా కాస్త తెరిచి ఉండడం వలన సూర్యరశ్మి, మంచి గాలి వెడుతుడు ధారాళంగా ఇంట్లోకి వస్తుంది. అలాగే ఈ సంధ్యలలో దేవతలు, గంధర్వులు లాంటి మహాత్ములు విహరిస్తూ ఉంటారట. వాళ్ళ చూపు మన ఇళ్ళ వైపు పడుతుంది అనే నమ్మకము మనకి మొదటి నుంచి అనాదిగా ఆచారంలో ఉంది. కాబట్టి మనము సంధ్యలు ఆ వేళల్లో తలుపులు తెరచి ఉంచుతాం. అలా అంటే ఉదయము 6 గంటల ప్రాంతంలో సూర్యభగవానుడు వచ్చేటప్పటికి అందరూ నిద్రలేస్తారు. సహజంగానే తలుపులన్నీ తీసేస్తే ఆ వేళకి ఇళ్ళన్నీ చిమ్ముకొని వాకిట్లో ముగ్గులు అవి వేసుకుంటూ ఉంటారు. పూర్వకాలం భారతదేశంలో, గ్రామీణ భారతంలో ప్రత్యేకించి
చాలా శోభస్కరంగా ఉంటుంది ఆ టైంకి. సూర్యభగవానుడు వచ్చేటప్పటికి తలుపులు కిటికీలు బెడాయించి మనం నిద్రలో పోతూ ఉంటే ఏం బాగుంటుంది. సూర్యుడు ప్రత్యక్ష నారాయణుడు కదా. అంటే ఉదయం సూర్యుడు ఉదయించే వేళ మనం తలుపులు తీసేసి రెడీగా ఉన్నామంటే మనం పొద్దున నిద్ర లేచామని అర్థం. పొద్దున లేచామంటే రాత్రి తొందరగా పడుకున్నామని అర్థం. రాత్రి తొందరగా పడుకుని ఉదయం తొందరగా నడిస్తే ఆరోగ్యానికి మానసికంగా చాలా మంచిది. ఆరోగ్యమే మహాభాగ్యం. కాబట్టి అలా పొద్దున లేచిన వాళ్ళు పనులని చక్కగా పెట్టుకుంటారు. పనులు అవుతాయి, కలిసి వస్తుంది వాళ్ళకి. మధ్యాహ్న సంధ్య వేళలో తలుపులు తీసి ఉంచుతాం. అప్పటికి వంట అయిపోతుంది అనమాట. భిక్షగాళ్ళు వస్తారు. అభ్యాగత స్వయం విష్ణు అని శాస్త్రం చెప్తుంది. మధ్యాహ్నం వేళ ఏదో మాదాకోళం తల్లి ఏదైనా అంత ముద్దుంటే బిడ్డనేసి ఎవరో ఒకరు భిక్షగాళ్ళు వస్తారు. వాళ్ళకి అంత పెట్టి మనం తినాలి. కాబట్టి మధ్యాహ్నం వేళ కూడా తలుపు తెరచి ఉంచుతాం. ఎవరైనా అతిథులు భిక్షగాళ్ళు ఆ వేళకు వచ్చేస్తే తలుపులు వేసి బిడాయించి పెట్టకూడదు కదా. అలాగే సాయం సంధ్యా వేళలో దీపం పెట్టుకునే వేళ కూడా కాసేపు ఇక సంధ్య మారుతుంది కాబట్టి చీకటి పట్టడానికి ముందు కాస్త తలుపులు అవన్నీ కూడా సాయంత్రం వేళ వాతావరణం కూడా ఆస్వాదిస్తాం. మన చక్కగా తలుపులు తెరచి పెడతాం. వాకిట్లో తులసి ఉంటే దీపం పెడతాం. కార్తీక మాసం లాంటి సందర్భాలలో మనం గడపల దగ్గర కూడా దీపాలు పెట్టుకుంటాం. భగవంతుడిని ఆరాధించుకుంటాం. ఆ సంధుల సమయాల్లో తలుపులు తెరచి ఉంచడం శుభప్రదంగా ఉంటుంది. చూసి వాళ్ళకి శోభస్కరంగా ఉంటుంది. ఏ దేవతలో ఎవరైనా విహరిస్తూ లేదంటే ఏ మహానుభావులు గబాల్లా మన ఇంటి వైపు చూస్తారు, మన ఇంటికి వస్తారు. వారి చూపులు పడితే కూడా మంచిదే కదా. అదే విషయం. కానీ ఇప్పుడున్న పరిస్థితులను అనుసరించి బాగా తెలుసుకోవాల్సిన విషయం, ముఖ్యంగా మహిళలు ప్రస్తుతం ఉన్న పరిస్థితులను అనుసరించి సిటీలో ఉండేవాళ్ళు అపార్ట్మెంట్లో ఉండి ఎదురు ఫ్లాట్లు ఏమీ లేకుండా ఏదో ఒక ఫ్లోర్లో ఒకళ్ళే ఉండడము ఆ విధంగా ఉండేవాళ్ళు. ప్రత్యేకించి మగవారు లేకుండా మహిళలే ఎక్కువగా పిల్లలతోటి అలాగే ఇంట్లో ఉండేవాళ్ళు. వయోవృద్ధులు ఉన్నప్పుడు కొందరు ఏం చేస్తారంటే సిటీకి అవుట్స్కట్స్లో తక్కువ రేట్లో స్థలాలు వస్తున్నాయని అక్కడ ఏదో ఇల్లు కట్టించుకుంటారు. పాపం చుట్టుపక్కల పెద్దగా సంచారం ఉండదు, వీళ్ళేమో ఇల్లు అవి కట్టించుకుని ఉంటారు. లేదంటే పాపము రెంట్ తక్కువ కదా అవుట్స్కట్స్లో ఎక్కడో జనసంచారం పెద్దగా లేని చోట ఇల్లులు తీసుకొని ఉంటాం. ఇలా మేము ఈ పరిస్థితులను అనుసరించి అలాంటి సిచ్యువేషన్స్ ఉన్నప్పుడు తలుపులు బోర్లా తీసి పెట్టకండి. పరిస్థితులు బాగాలేవు. ఏదైనా సరే దేశకాల మన పరిస్థితులను అనుసరించి ధర్మం ఉంటుంది. సంధ్యా సమయం సాయంత్రం 5-6 తలుపులన్నీ తీసి పెట్టేయాలి అనేసి ఇంట్లో మగవారు లేకుండా చుట్టుపక్కల ఇల్లు లేకుండా మీ పరిస్థితులను బట్టి కొన్ని అపార్ట్మెంట్స్లో కూడా తలుపులు అలా బార్లా తీసి పెట్టకండి. మనకి విధించిన పద్ధతి నేను మీకు ముందు వివరించి చెప్పా. అలా కుదిరిన వాళ్ళు గ్రామాల్లో ఉండి లేదంటే కాస్త చుట్టుపక్కల ఇల్లులు ఉండి ఇంట్లో మగవారు ఉండి అలాంటి పరిస్థితి ఉన్న వాళ్ళు తీసి పెట్టుకోండి. అలాంటి పరిస్థితి లేదు. ఒంటరి మహిళలు ఉంటారు, పిల్లలతో ఉంటారు, వృద్ధులు ఉంటారు, ఊరు చివరి ఎక్కడో ఉంటారు, అవుట్స్కట్స్లో ఉంటారు. అలాంటి సిచ్యువేషన్ ఉన్న వాళ్ళు మాత్రము సంధ్యా సమయమైన తలుపులు తీయకుండా ఇంట్లోనే దీపారాధన చేసుకోవచ్చు. మీ ఇంట్లో ఈ పూజ గదిలో మీ దైవం ఎలాగో ఉంటాడు. ఆయన ఏం బయట నుంచి ఈవిడ దీపం పెట్టిద్ది ఈ టైంకి వీళ్ళ ఇంటికి పోవాలని ఏం రాడు. మీ ఇంట్లో ఎలాగో ఆయన వాసం ఉంటున్నాడు. ఈ పరిస్థితులను బట్టి మీకు సిచ్యువేషన్ బాగుంటేనే తలుపులు తెరిచిపెట్టుకోండి. ముఖ్యంగా సిటీలో ఉండేవాళ్ళు. మీ సిచ్యువేషన్ బాగా లేకపోతే సంధ్యా సమయమైనా సరే మెయిన్ డోర్ లోపల లాక్ కూడా పెట్టేసుకోండి. ఇంట్లో మీకు మగవారు ఎవరు లేనప్పుడు లోపల కూడా లాక్ చేసేసుకొని ఉంటాం సేఫ్. పరిస్థితులు అలా ఉన్నాయి కాబట్టి పరిస్థితులను అనుసరించి చెప్తున్నాను నేను. సంధ్యా సమయం అప్పుడు తలుపులు తీసి ఉంచవరేనో లేకపోతే లక్ష్మీదేవి అలిగి కోపమించుకొని మీకు శాపం పెట్టి వెళ్ళిపోతుంది అంటే అది తప్పు. ఆడ ప్రత్యేకించి రావడం పోవడం ఏముండదు. ఆయా సమయాల్లో తలుపులు ఎందుకు తీసి ఉంచాలని వివరించి చెప్పాను నేను. కుదరని వాళ్ళు ఇప్పుడు పరిస్థితులకు అనుకూలంగా సేఫ్టీ, భద్రత, రక్షణ చాలా ముఖ్యం. ముఖ్యంగా మహిళలు, పిల్లలు, వృద్ధులు ఉన్న చోట. కాబట్టి ఆ పరిస్థితి మీకు లేనప్పుడు తలుపులు వేసుకొని లోపల డోర్ లాక్ చేసుకొని పూజ చేసుకోండి. ఏమీ కాదు. అలాగే తులసి మొక్క కూడా కుదరనప్పుడు ఆ వంటింటి వైపు ఇంకేదైనా ఒక కారిడార్ ఉంటే అటువైపు పెట్టేసుకోండి. కరెక్ట్గా మెయిన్ డోర్ ముందే పెట్టాలని లేదు. అపార్ట్మెంట్లు, పోర్షన్స్లో ఉండేవాళ్ళు ఎక్కడ ఖాళీగా ఉంటే అటు వైపు ఇంకో కారిడార్లోనే ఎక్కడో పెట్టేసుకోండి. ఇప్పుడున్న పరిస్థితుల్లో కలియుగం కాబట్టి ఘోర కలికాలం నడుస్తుంది కాబట్టి సేఫ్టీ చాలా ముఖ్యం. కాబట్టి లక్ష్మీదేవి పేరుతోటి భయపడకూడదు. లక్ష్మీదేవి పేరుతోటి కొన్ని రకాల నియమాలు, కొన్ని రకాల ఆచారాలు, వ్యవహారాలు, పద్ధతులు, ఆచరణలు ఇవన్నీ మహిళలకి ఎందుకు విధించారు అంటే మహిళల ఆరోగ్యాన్ని మానసికంగాను శారీరకంగాను ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని పెద్దలు వివరించారు. వాటిని చక్కగా ఆచరించడం మంచిది, చాలా మంచి విషయం. ఇప్పుడున్న పరిస్థితులను అనుసరించి ఎంత ఆచరించగలరో అంత ఆచరించండి. కానీ దేనికి భయపడాల్సిన పని లేదు. భయపెట్టడం కోసం శాస్త్రం లేదు, భయపెట్టమని పెద్దలు చెప్పలేదు. ఏది చెప్పారో మన ఉద్ధరణ కోసం మనము, మన కుటుంబ భారతీయ సమాజం బాగుండాలని ప్రేమపూర్వకంగానే
మనల్ని ఆశీర్వదిస్తూ అనుగ్రహిస్తూ పెద్దలు విధించిన విషయాలు ఇవన్నీ కూడా. ఎంత కుదిరితే అంత చేసుకుందాం, దేనికి భయపడాల్సిన పని లేదు. అలాగే మన మహాలక్ష్మీదేవి గురించి, ఇంట్లో మన మహిళల ఆచరణ గురించి వివరాలు, దాంట్లో లోతుపాతులు, ఇప్పుడు ఎలా ఉండాలి, ఇంకొన్ని మంచి విషయాలు తర్వాత వచ్చే వీడియోస్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ వీడియో మీకు ఉపయోగపడుతుందని భావిస్తాను. ఈ వీడియో గురించి మీకున్న సందేహాలు, అభిప్రాయాలు కామెంట్ సెక్షన్లో తెలియజేయగలరు. ధర్మో రక్షిత రక్షిత. జై శ్రీమన్నారాయణ. కృష్ణ.